హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అయిపోయి బాధగా విహారీ అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో విహారీ దగ్గరికి అందరూ వచ్చేస్తారు. పద్మాక్షి, యమున అందరూ వచ్చేసి విహారీతో మాట్లాడుతూ పద్మాక్షి అంటుంది, విహారీ హల్దీకి రెడీనా అని అంటూ అనగానే అప్పుడు విహారీ రెడీ అని అంటాడు. అప్పుడు యమున ముందుకు వచ్చి ఇలా అంటుంది, నాన్న విహారీ, ఇన్ని రోజులు ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఈ గీతని నువ్వు చెరిపోబోతున్నావు. అందరినీ ఒకటి చేసి నువ్వు ఈరోజు మంచి పని చేస్తున్నావు నాన్న, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని యమున అంటే విహారీ వాళ్ళ అమ్మ కాళ్ళకి దండం పెట్టుకుంటాడు. ఇంకా అప్పుడే ఆ తర్వాత పద్మాక్షి కాళ్ళకి కూడా దండం పెట్టుకుంటాడు. అలా లేచి నుంచునేసరికి వాళ్ళు ఆశీర్వదించి నవ్వుతూ చూస్తూ ఉంటుంది పద్మాక్షి కూడా. అంతలో విహారీ గారు అని లక్ష్మి పిలుస్తుంది. అక్కడే ఉంటుంది లక్ష్మి. విహారీ అలా చూస్తూ ఉండగానే అందరి ముందు విహారీ చెయ్యి పట్టుకొని లక్ష్మి పక్కకి తీసుకెళ్తుంది. తీసుకువెళ్ళి ఇంకా విహారీ గారు ఇలా కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టి లక్ష్మి కింద కూర్చుని ఇలా విహారీ కాలు తీసుకొని ఇలా తన పైన ఇలా పెట్టుకుంటూ ఉంటుంది. పద్మాక్షి సీరియస్గా చూసి, వసై లక్ష్మి ఏం చేస్తున్నావే అని అడగటంతో మీరు కాసేపు ఉండండమ్మా అని అంటూ ఇంకా అలా చూస్తూ విహారీ కాలు తీసి తన పైన ఇలా పెట్టుకొని కళ్ళకి కాటుక తీసి అరికాలుకి కాటుక పెడుతుంది. విహారీకి దిష్టి తగలకుండా లక్ష్మి అలా కాటుక పెడుతూ ఉంటే విహారీ కూడా లక్ష్మి ఎంత ప్రేమగా చూసుకుంటుందో కదా, ఆ రకంగా విహారీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. లక్ష్మి ప్రేమగా విహారీ వైపే చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో 6th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.